అమ్మవారికి అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఎప్పుడైనా జగన్మాతని భక్తితో పూజించారా అనుకున్న పనులు అవి తీరుతాయి. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను. దుర్గా సప్తశతిలో ఉందని చెప్పాను. దేవి శ్రీ సూక్తము, పురుష సూక్తము, ఇంకా మహాన్యాసం మొదలైనవి చెప్పేవారు. ఆఖరణ ఖడ్గమాల చాలా గొప్పది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఖడ్గమాల. చిట్ట చివరికి ఖడ్గమాలతో కుంకుమ పూజ కనుక పూర్తి చేస్తే అది ఉత్తమ పూజ అని మంత్రశాస్త్రం చెబుతున్నది. వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతితో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి అని అమ్మవారు అడిగితే అమ్మకే చెప్పేట నీకు ప్రీతిపాత్రం ఖడ్గమాల అని. అమ్మ అడగడం ఏంటి అసలు? నాకు ఏది ఇష్టమని ఆవిడ అడగాల. అడిగితే శివుడు నీకు ఇష్టమైనది ఖడ్గమాల కదా అన్నట్ట. అంటే ఆయన ద్వారా చెప్పించింది ఆవిడ. అందువల్లనే అప్పటి నుంచి ఏం చేసేవారు పూర్వకాలంలో అమ్మవారికి ఖడ్గమాలతోటి కుంకుమ పూజ చేసేవారు. నిమ్మకాయల దండ వేశారు. నిమ్మకాయల దండ కూడా వెయ్యాలి. ఎప్పుడు ఖడ్గమాల స్తోత్రం చేసేవాళ్ళకి అవకాశం ఉంటే నిమ్మకాయలు ఒక దండ కిందకు వచ్చి మెడలో వేసి శుక్రవారం అంతా ఉంచి శనివారం ఇతరులకు పంచిపెట్టమని, లేదా అష్టమి నాడు పూజ చేసేటప్పుడు నిమ్మకాయలతో దండ తయారు చేసి అమ్మ మెడలో వేసి ఆ మరునాడు నవమి నాడు పంచిపెట్టమన్నారు. నవమి నాడు దండేస్తే దశమి నాడు పంచిపెట్టాలి. ఒక 24 గంటలు ఉండాలి వేసిన దగ్గర నుంచి మరునాడు దాకా. మళ్ళీ తీసినప్పుడు కూడా తాను ఒక్కడే వాడుకోకుండా ఈ నిమ్మకాయలు అందరికీ ప్రసాదంగా ఇమ్మన్నారు. ఈ నిమ్మకాయ ఇంటికి గుమ్మానికి కట్టితే ఇక దృష్టి దోషాలు ఉండవు. సమస్త వాస్తు దోషాలు టిక్కున ప్రటాపంచలైపోతాయి. వాస్తు దోషాలకి నానాయాతన పడిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళి వీళ్ళని సంప్రదిస్తున్నామే, వాడి ఇంటికి రాగానే చూస్తాడనమాట. ఈ మూల అది పెరిగింది, ఈ మూల ఇది పెరిగింది, దక్షిణంలో అది ఉంది అంటాడు. వాడి మొహానికి మళ్ళీ వాడి ఇంట్లో వాడికి ఎదిరిది వాస్తు. వాడు ఎవడో ఉన్నాడు, వాడి పేరు హొంకారంట, హొంకార స్వామిట. ఆయన రోజు పొద్దున్న 8 గంటల నుంచి 9 గంటల దాకా నాయన నీవు లెమ్ము 2 మిరపకాయలు తీసుకున్నాము. ఏం తల్లి వినపడుతోందా? మళ్ళీ మధ్య తల్లి ఒకటి 2 మిరపకాయలు తీసుకో. ఆ 2 మిరపకాయల్ని శుభ్రంగా చేత్తో ఇలా చిదుము. ఆ తర్వాత 2 కళ్ళల్లో పెట్టుకుని దేవుడి చుట్టూ తిరిగి అంటాడు. నీ కళ్ళు పోయే. ఏమిటిది? నిజంగా ఇవన్నీ పిచ్చి పిచ్చివండి. నాకు చాలా భయం వేసిపోతుంది అనమాట. భలే విచిత్రంగా ఉంటాడు వాడు. ఎవడో కేరళ వాడు ఎవడో తెలియట్లేదు నాకు. ఎవరైతేనే ఇట్లాంటి అశాస్త్రీయమైన చెప్పినప్పుడు కొండ బదులు కొట్టాడు ఇలాగే చెప్పాలన్నమాట. ఇక అక్కడి నుంచి మన వాళ్ళంతా పొద్దు నుంచి సాయంకాలం దాకా అలా చూసేసి అయ్య బాబా ఆయన వచ్చేస్తున్నాడు, హొంకారం గారు వస్తున్నారు, కదలకండి అండం. ఇక అది కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో చక్కగా శ్రద్ధతో ఈ మణిద్వీపాన్ని పారాయణ చేయించుకోండి. దేవీ భాగవతంలో 5 అధ్యాయాలు. అది ఇళ్లలో చదివితే ఇంటికున్న వాస్తు దోషాలు పోతాయి. వాస్తు యాగం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే ఇది శ్రద్ధతో పారాయణ చేయించుకోండి. అప్పుడు ఆ ఇంట్లో కళ్యాణం తేన జాయతే. దానివల్ల ఆ పారాయణ వల్ల కళ్యాణం శుభము జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోయి ఇల్లు పవిత్రమవుతుంది.